కొరకు చెప్పినాడు. నీ మంచి కొరకు చెప్తే కూడా నువ్వు ఇట్లా చేస్తావా? నేనేం చేసినట్టే మరి రాకేష్ మాస్టర్ చనిపోయినట్టు నువ్వు చనిపోతావా? ఎండలో తిరిగి మననే మోషన్స్ పెట్టుకుని 2 రోజులు ఇంటికాడ ఎట్లా పడింటివి? సచిరి 7లా పడింటివి. సిగ్గుండాలి నువ్వు కేకేయటానికి. నువ్వు కేకేస్తుంటే 2 రోజులు ఆగాను కదా, 3 రోజులు వచ్చాను. అయినా నేను షూట్కి వెళ్ళాను కదా, బాగానే ఉన్నాను కదా. అమ్మ బడేలకి నీకు ఏమైనా అక్రమ సంబంధం ఉన్నా? నాకు అక్రమ సంబంధం ఉన్నది. నిజం చెప్పు, మీ ఇద్దరికి బడేలకి నీకు మరి అన్ని రోజులు సహజీవనం ఎందుకు చేసినారు? నీకు నాకు అక్రమ సంబంధం ఉన్నది. నువ్వు ఎందుకు సహజీవనం చేసినారు మీ ఇద్దరు? స్టోరీలు చేసుకుందాం. స్టోరీలు చేసుకుంటారు, అంత రియల్గా చేసుకుంటారా? స్టోరీలు చేసుకుంటారు, నార్మల్ చేసుకుంటారు. మళ్ళీ నా వేస్తే కొన్ని రోజులు తిరుగుతుంది, మరి ఘోరంగా తిరుగుతుంది నా వేస్తారైతే. ఏం బతుకమ్మా. సిరిమల్లె చెట్టు కింద చినబోయి కూసున్నది ఎందుకమ్మో లచ్చుమమ్మ, జమ్మి చేతులు లేవు. మన మధ్యలో ఇక రాకేష్ మాస్టర్ భారీగా లేదండి, చాలా బాధాకరంగా ఉంది. మీరే చూడండి, చూస్తూనే ఉండండి. ఈ విషాదమైన గాథని మీరు ఎలా జీర్ణించుకుంటారో తెలీదు. అంత దొంగ నాటకాలు ఆడుతుంది, పండుకున్నట్టు యాక్షన్ చేస్తుంది. ఫోన్ ఇప్పుడు దాకా ఉరిలింది, కుక్కర్లినట్టు ఉరిలింది ఇప్పుడు దాకా. మన బరగొడ్డు తిన్నట్టు మ్యాథ్ వేసింది. ఇగో ఈ శనగలు వేసింది బరగొడ్డు తిన్నట్టు. మ్యాథ్ వేసి ఇప్పటిదాకా మ్యాథ్ వేసి నమిలి ఇప్పుడు కడుపులో నెమరేసుకుంటుంది. అల్లిగా చిట్టు చిలక చూడండి. ఈ ఐబ్రోస్ దేంతో ఎక్కిందా మరి? ముసలాన్ని బాగా పరిశీలించి చూడండి. స్కిన్ అంతా చర్మ వ్యాధి వచ్చిందండి, స్కిన్ అంతా పాడైపోయింది. ఇక చాలా బాధాకరంగా ఉంది ఇలా పడుకోవడము ముసలిది. ఇప్పటిదాకా కొన్ని 10,000 అయ్యింది ఆడు. మనం కలుసుకున్నాం కదా, మనం మీట్ అయినాం కదా అన్నాడు. ఏడ కలుసుకున్నారో ఏడ మీట్ ఏంటో తెలీదు. రాజు 3 గుడిసెలు ఉన్నాయండి. ఆ 3 గుడిసెల్లోకి 3 రోజులు వెళ్ళడం లేదంటే ఇక్కడ పీకి తినేద్దామండి. ఆయన ఎందుకు ఏమన్నా 10,000 చెప్పు. నా ఇష్టం, నా లవరు. నేను అడిగాను నీకు ఏంటంట 10,000 అడుగుతావు అమరోటి పరి. లవర్ అయితే మాత్రం చెప్పు. ఆడేమన్నా ఎందుకు ఇవ్వాలి లక్ష్మమ్మ అని అడిగాడు. తప్పు కదా అట్లా 10,000 అడగడం? తప్పేంది అడిగా. కరెక్ట్ కాదమ్మా అడగడం. డైరెక్ట్ అనుకుంటే తడాని ఉంటుంది. ఇదేంటి ముసలిది మళ్ళీ ఆడుకుని మరి కామెంట్ ఏమైనా పెడుతున్నాడు. మన ఇద్దరం మీట్ అయినాం కదా అని పెడుతున్నాడు. నువ్వు పదే మీట్ అయ్యాడు అనుకో, వచ్చాడు నా రూమ్లో ఉన్నాడు. ఏంటంటే నీకు బాధ? మీ ఇద్దరు మీట్ అయినారా లేదా? అవును మీట్ అయ్యాం. ఎక్కడ మీట్ అయినారు? బొక్కలో మీట్ అయ్యాం. మీట్ అయ్యి ఏం చేసిరు? సాజిత్తు ఓ సాజిత్తు వెనకాలంతా వదిలేసావు. నీకు అన్ని పండ్లు ఇవే కనపడతాయి ఎందుకమ్మా? చెప్పు. రోజు దేనితో ఉంటున్నాడా? ఎవరితో ఉంటుందా? ఇదే కావాలి రాజుకి 24 గంటలు. మన మధ్యలో ఇంకా రాకేష్ మాస్టర్ భార్య లేదండి. చూడండి ఎలా పడుకుందో. అమ్మా అమ్మా లేవమ్మా అమ్మా. నీకేమో మాయరోగం వచ్చిందంటే నన్ను లేకమంటున్నావు. లేవమ్మా. స్కిన్ చూడండి, చర్మ వ్యాధి వచ్చింది అమ్మకు. స్కిన్ అంతా పాడైపోయింది, అంతా జలుబు వచ్చేసింది. పుచ్చు పట్టిందండి. నా పుచ్చుని ఎలా 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 అనుకుంటున్నాడండి రాజు. అమ్మా ఈ ఫ్రాక్ ఎవరు కొనిచ్చారు? బాగుంది నీకు.
నీ నీ 3 గుడిసెలు కొనిచ్చారు 3 బదిలేసి. వాళ్ళు కొనిచ్చింది వేసుకోవడానికి నీకు ఇది లేదా, దాన్ని ఏమంటారు, సిగ్గు అట్లా అది లేదా? ఈ 3 గుడిసెలు కొనిస్తే నిక్కర్లో అవి వేసుకుంటలేదా? అలాగే నువ్వు. నాకు ఎవరు కొనియలేదు. ఏం మనిషి అమ్మ నువ్వు? పన్నుల్లో ఒకతే, వనరుల్లో ఒకతే, అక్కడ ఒకతే, ఇక్కడ ఒకతే, 3 గుడిసెలు. మనిషి జనం ఎత్తలేదా నువ్వు? నువ్వేం జన్మ ఎత్తినావు చెప్పమ్మా. రేస్ చేద్దామా మన ఇద్దరం? లక్ష్మణ్ ఒక అరగంట పడుకొని రాజు. 7 అరగంట అమ్మా, 2 గంటలు మనం వచ్చి మాట్లాడుకొని నేను పడుకొని ఒక అరగంట. ఆ? గడికి పోను చేస్తాడే మదానే ఇది మొత్తం చూస్తాడే సూర సూర అంటాడు అంటాడే. చాలా బాధాకరంగా ఉంది. మన మధ్యలో ఇంకా రీదు ఇవే అంటే నిద్రిస్తుంది అన్నట్టు మన మధ్యలో ఏం లేదంటే మరి రాకేష్ మాస్టర్ లాగా చెరవ జయంగా కాదు, నిద్రపోతుందండి అమ్మ. ఎవడికమ్మరా అని బ్యాడ్ కామెంట్ పెడతారు. నేను ఏదో అమ్మ అంటున్నా, నేను కూడా వీడియోలో మాత్రమే అమ్మ అంటా, వెనక్కి సైడ్ నేను బాగా తిడతా ఇవన్నీ. ఎందుకంటే ఈమె చేసే వల్గర్ కంటెంట్ కానీ, వల్గర్ లాంగ్వేజ్ కానీ, ఈ బిహేవియర్ కానీ, ఇగో ఈమె ఇవ్వండి, ఈమె ఎక్స్పోజింగ్ అండ్ ఈమె వస్త్రధారణ సరిగా ఉంటుంది. ఈమె ఇలా మీరు చూస్తుంటే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. చాలా బాధాకరంగా ఉంది. మన మధ్యలో ఇంకా లేదు, పడుకుంది. ఓకేనండి, బాయ్ అండి అందరికీ. అమ్మ ఒకసారి కదలమ్మ, మళ్ళీ తెత్తయింది అనుకుంటారు. అమ్మ ఒకసారి ఇట్లా కదిలి వీడియో బంద్ చేస్తా, మళ్ళీ చచ్చిపోయింది అనుకుంటారు. అట్లా చేయలేదు, ప్రాణం వచ్చింది.